ఇక్కడ కవిత అరెస్టు, ఇక్కడ మోదీ రోడ్ షో, వీళ్ళు ఒక రకంగా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మనం ప్రతి ఒక్క అంశం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. నిన్న మల్కాజిగిరిలో నరేంద్ర మోదీ రోడ్ షోకి సంబంధించిన ఫోటోలు మనం ఈ దృశ్యాలు ఈనాడు పేపర్లో చూస్తూ ఉన్నాం. జనం భారీగా హాజరైనారు. అక్కడ పోటీ చేస్తున్నది ఈటెల రాజేందర్. ఒకవైపు మోదీ రోడ్ షో నడుస్తూ ఉన్నది, ఇంకొక వైపున కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారం జరుగుతూ ఉన్నది. సో ఇదంతా ప్లాన్డ్గా జరిగిందా? చూడ్డానికైతే ఇట్లనే కనిపిస్తుంది. సరే, మనం అఫీషియల్గా మనకేదో తెలుసని మనం చెప్పలేం, కానీ పొలిటికల్ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ఖచ్చితంగా ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికే చూస్తాయి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసే చేసినాయి కదా, అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు కదా, ఇండిపెండెంట్ బాడీస్ కదా. ఇవాళ రేపు ఏ వ్యవస్థ అయినా కూడా ప్రభుత్వాలు చెప్పినట్టే నడుస్తున్నాయి. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సో ఒక పిక్చర్ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ జరుగుతున్నది ఏంది? బేసిక్గా ఫస్ట్ బీజేపీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ ఒకవైపున మోదీ రోడ్ షో, ఇంకొక వైపున కవిత అరెస్టు. సో దీని ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎటువంటి పొత్తు లేదు, మేము కలిసి లేము, మేము వాళ్ళ మీద చాలా కఠినంగా ఉన్నాము అని చెప్పడానికి ఒక ఈ అంశాన్ని చాలా బలంగా వాడుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇగో చూసిరా, మేము కవితని తీసుకుపోయి జైలు వేసినాం అని చెప్పడానికి ఈ ఇష్యూని ఒక నిదర్శనంగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దట్టు అందులో మోదీ రోడ్ షో, ఇంకొక వైపున కవిత అరెస్ట్. సో చాలా పక్కా ప్లాన్డ్గా ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా ఈ అంశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నట్టు మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సరే, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? గతంలోనే అరెస్ట్ కావాల్సి ఉండే కదా, ఇప్పుడు అరెస్ట్ చేసినారు, చాలా లేట్ అయింది కదా, జనం ఆల్రెడీ అరెస్ట్ కాదు అనుకున్న టైంలో అరెస్ట్ అయింది కదా, దీని అంత సీరియస్గా తీసుకుంటారా ప్రజలు అంటే అది రేపటి ఎలక్షన్లో ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది రేపటి ఎలక్షన్లో మనం చూస్తాం. అంటే వాళ్ళ ప్లాన్ మాత్రం చాలా పక్కాగా అమలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. సో మేము కేసీఆర్తో కలిసి లేము, మేము చాలా క్లియర్గా ఉన్నాము, అన్నింటికీ ఒకటే సమాధానం అని వీళ్ళు సింగిల్ స్ట్రోక్తో ఈ అంశాన్ని తేల్చేసినట్టుగా కనబడతా ఉన్నది. సో ప్రజలు ఎట్లా అనుకుంటున్నారనేది జస్ట్ ఒక 1-2 మంత్స్లో క్లారిటీ వస్తుంది మనకి. రెండో అంశం, చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఇంకొక అంశం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన వ్యక్తులు ఈడీ ప్రధానంగా ఫోకస్ చేసింది అరవింద్ కేజ్రీవాల్. ఈ స్ట్రోక్ కాంగ్రెస్కి, ఈ మాస్టర్ స్ట్రోక్ కాంగ్రెస్కి అనమాట. అరవింద్ కేజ్రీవాల్ అండ్ కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టడానికి బీజేపీ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, కల్వకుంట్ల కవిత అరెస్టు కరెక్టే అని కాంగ్రెస్ కనుక గట్టిగా ఫోకస్ చేసి మాట్లాడితే, బాగా లోపలేసినారనో లేకపోతే ఇంకోటనో మాట్లాడితే, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ని రేపు అరెస్ట్ చేస్తే, ఈ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నాడు, రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు రేపు కాంగ్రెస్ ఏం తీసుకుంటుంది? అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కూడా కరెక్టే అంటదా? సో ఇక్కడ కాంగ్రెస్ని ఇరికించే ప్రయత్నం చేసినారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఎలక్షన్లకు ముందు స్టంట్ అని తప్ప, కల్వకుంట్ల కవితని బాగా అరెస్ట్ చేసినారు, ఈ లిక్కర్ స్కామ్లో దొంగ, ఇది అది అని వాళ్ళు మాట్లాడలేని సిచ్యువేషన్లోకి వాళ్ళు నెట్టివేయబడ్డారు. సో ఇంకొక వైపున అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్. ఈ రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్. ఎందుకంటే ఈయన ఇండియా కూటమిలో ఉన్నాడు, ఈమె కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి లిక్కర్ స్కామ్లో ఉన్నారు. సో ఇట్లా కాంగ్రెస్ని దెబ్బకొట్టే వ్యూహం బీజేపీ వేసినట్టుగా కనబడుతోంది. మూడోది, చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ, మీరు లాస్ట్ కొన్ని రోజులుగా చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈక్వేషన్ని మార్చే ప్రయత్నం చేసింది. ఏంది, రకరకాల ఇప్పుడు 6 గ్యారంటీస్ అంశం కావచ్చు, లేకపోతే కాళేశ్వరము, మేడిగడ్డ, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, డైరెక్ట్ అటాక్కి దిగి బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, ఇక్కడున్న నాయకులని, పార్టీని విమర్శించేలాగా వాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈక్వేషన్ మార్చినారు. సో ఈ ఈక్వేషన్ని దెబ్బ కొడుతూ టోటల్
కవిత అరెస్టు బీజేపీ వైపు ప్రజలు దృష్టి మరల్చడానికి బీజేపీ వేసిన ఒక ప్లాన్గా మనకు కనబడతా ఉన్నది. అంటే పొలిటికల్ ఈక్వేషన్, పొలిటికల్ డైమెన్షన్. సో ఇట్లా వాళ్ళు పక్కా ప్లాన్తో ఈ చర్యకు దిగినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సరే, ఇవి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసు వాళ్ళే చేసినప్పటికీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి పార్టీ జరుగుతున్న ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే నాలుగవది ఎలక్టోరల్ బాండ్స్. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంశంలో బీజేపీ దాదాపు ఒక 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్స్ వివిధ కంపెనీలు, వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నది. వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు అంత సొమ్ముని. అందులో బీఆర్ఎస్ కూడా ఉన్నదనుకోండి, అన్ని పార్టీలు ఉన్నాయి. సో బీజేపీ మీద పెద్ద ఎత్తున విమర్శ ఉన్నది. సో ఎలక్టోరల్ బాండ్స్ అన్న అంశం కూడా ఈ కల్వకుంట్ల కవిత దెబ్బతో సైడ్ ట్రాక్ పట్టడానికి ఈ అంశం వాళ్ళకి ఈ రాష్ట్రంలో దోహదపడ్డట్టుగా కనబడతా ఉన్నది. సో వాళ్ళు వేసుకున్న ప్లాన్లు ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, బీజేపీ వైపు జనం మళ్తారన్నది రాబోయే రోజుల్లో చూడాలి. ఇట్లా ఈ 4-5 అంశాల వారీగా వాళ్ళు లెక్కలేసుకొని ఈ టైంలో కొట్టినట్టుగా కనబడతా ఉన్నది. సో ఇంకొకటి ప్రజల నుంచి వస్తున్నది, చాలామంది నుంచి వస్తున్నది ఏంటంటే ఈ టైంలో ఎందుకు అరెస్ట్ చేసినారు, ఎప్పుడో చేయాల్సి ఉండే కదా, ఈ టైంలో ఎందుకు అరెస్ట్ చేసినారు, చాలా ఆలస్యం జరిగింది కదా అంటున్నారు. సరే, ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే అహంకారంతో విర్రవీగిన ఈ కుటుంబానికి బుద్ధి చెప్పినట్టుగా ఈ చర్య మనకు కనబడతా ఉన్నది. ఇది చాలా సంతోషకరమైన విషయంగానే మనం చెప్పాలి. తెలంగాణ ప్రజల దృష్టిలో వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు ప్రజలు. కానీ ఇది ఎంతవరకు ఏ పార్టీకి ఉపయోగపడుతుంది, ఏ పార్టీ నిరకాటంలోకి నెడుతుంది అన్నది చూడాలి. సో దీనికి సంబంధించి ఇగో వీళ్ళు రాసినారు చూడండి. ఆంధ్రజ్యోతిలో కారుతో దోస్తీ లేదని చాటుకోవడానికే బీఆర్ఎస్తో పొత్తు ఉందన్న ప్రచారంతో బీజేపీకి తీవ్ర నష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టలేని నిస్సహాయతలో బీజేపీ రాష్ట్ర నేతలు. లోక్సభ ఎన్నికలకు అదే సమస్య. అధిష్టానానికి తెలిపిన శ్రేణులు. ఈ నేపథ్యంలోనే కవిత అరెస్ట్. ఎన్నికలకు అరెస్టుకు సంబంధం లేదు అమిత్ షా. సో ఇది మనం ఇంతకుముందు చెప్పిన ఈ పొలిటికల్ డైమెన్షన్ 13th పేజీలో ఉంది వార్త. ఒక్క నిమిషం. ఇగో వీళ్ళు రాసినారు చూడండి. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకొని రాష్ట్ర రాజకీయాలపైన పట్టు బిగించేందుకే బీజేపీ కార్యాచరణ చేపట్టిందా? ఇందులో భాగంగానే బీఆర్ఎస్ను బలహీనపరిచి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తోందా? బీఆర్ఎస్తో తమకు తెరచాటు బంధం లేదని ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించిన నేపథ్యంలోనే కవిత అరెస్టు ద్వారా బ్రహ్మాస్త్రం ప్రయోగించిందా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన తమ విస్తరణకు తెలంగాణ కీలకమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు తమ వైపు వచ్చే అవకాశం లేదని గుర్తించి బీఆర్ఎస్ పైన గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు పార్టీ సీనియర్ నేతల కోసం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు అంతర్గత కార్యాచరణకు నడుం బిగించిందన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే ఆ పార్టీ పైన మరింత ప్రభావం చూపుతుందని గులాబీ నేతలు ఎక్కువ మంది తమ వైపు వస్తారన్న అంచనాల్లో బీజేపీ ముఖ్య నేతలు ఉన్నారు. ప్రధాని మోదీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శుక్రవారం హైదరాబాద్ గడ్డపై కాలు పెట్టిన సందర్భం. మరోవైపు ఎన్నికల షెడ్యూల్కు 24 గంటల ముందు కవితను ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. అయినా కవిత అరెస్టు కాలే. ఆమెను అరెస్టు చేస్తే బీఆర్ఎస్కు అనుకూలంగా సానుభూతి పవనాలు వీయొచ్చని బీజేపీ అధిష్టానం భావించినందువల్లే అరెస్టు జరగలేదని విశ్లేషణలు వెలువడ్డాయి. ఇదే అదనుగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారం కాంగ్రెస్కు అనుకూలించిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో బలంగా ఉన్నది. కవితను అరెస్టు చేసి ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవని, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గణనీయంగా సీట్లు లభించి ఉండేవని ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత పేర్కొన్నారు. బండి సంజయ్ని అకస్మాత్తుగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు తమ వద్ద సమాధానాలే ఉండేవి కావని మరో నేత అన్నారు. ఇదే అంశాన్ని లోక్సభ ఎన్నికల సమయంలో స్థానిక నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు జాతీయ నాయకత్వానికి నివేదించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారాన్ని కాంగ్రెస్ మరోసారి చేస్తోందన్న సంగతిని తెలియజేశారు.
కవిత అరెస్టు జరిగితే దీన్ని తిప్పికొట్టడంతో పాటు తమకు బీఆర్ఎస్తో పొత్తు లేదని నిరూపించుకున్నట్లవుతుందని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు లేదని పార్టీ జాతీయ నాయకత్వం అంతర్గత సమావేశాల్లో పలుమార్లు చెప్పినా రాష్ట్ర శ్రేణులు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కేసీఆర్ను వ్యతిరేకించి బీజేపీలో చేరిన సీనియర్ నేతలు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో తమకు అవగాహన లేదని నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే కవిత అరెస్టు కేంద్రంలోని పెద్దలు పచ్చజెండా ఊపి ఉంటారని పేర్కొంటున్నారు. మరోవైపు ఎలక్టోరల్ బాండ్స్ అంశం బీజేపీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కవిత అరెస్టు జరిగిందన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సో ఇది జనరల్గా మనకు కనబడుతున్న ఒక వాళ్ళ వ్యూహంగా, బీజేపీ వ్యూహంగా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు ఏం ఆలోచించాలి, తెలంగాణ ప్రజల ముందున్న వ్యూ పాయింట్ ఎట్లా ఉండాలి అన్న దాని విషయంలో మనం చాలా క్లారిటీగా ఉండాలి. ఒకటి కాళేశ్వరం అంశము ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ట్రాక్ పట్టకుండా దీని మీద విచారణ చేయాలి. కేవలం మేడిగడ్డ, ఈ బరాజులు ఇవి కావు చేయాల్సింది, టోటల్ ప్రాజెక్టు మీద విచారణ చేయాలి. రెండోది, ధరణి పేరుతో ఎవడెవడైతే భూములు మింగిరో కేసీఆర్ కుటుంబం ఈ భూములన్నీ కక్కించి పేద ప్రజలకు ఆ భూములు ఇవ్వాలి. ఈ రెండు అంశాల్లో ఈ అవినీతి విషయంలో, ఈ అవినీతి సొమ్ము భూముల వైపు మళ్ళడం, ఆ భూములని ఏ రకంగా తిరిగి తీసుకోవాలన్న దాని విషయంలో వీళ్ళని ఎప్పుడు ఈ ట్రాక్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యూహాలని అమలు చేస్తూ ప్రజలని కొంత సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 100 కోట్లకి సంబంధించిన లిక్కర్ స్కామే ఇంత పెద్దగా చెప్తున్నారు కదా. ఒక్క ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టి లోపలికి పోతే దగ్గర 10,000 కోట్ల లిక్విడ్ క్యాష్ దొరుకుతుందని అంటున్నారు. 10,000 కోట్ల లిక్విడ్. ఈ దేశంలో అత్యధికంగా పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆరే. అది మరి ఈ రైడ్స్ ఏమైపోయినాయి? ఈడీ చాలామంది లీడర్ల మీద రైడ్స్ చేస్తున్నది కదా. మెగా కృష్ణారెడ్డి మీద రైడ్ చేసింది, 12,000 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినని అంటున్నారు. మైహోం రామేశ్వరరావు మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. చాలామంది బిజినెస్ మెన్లు, వ్యాపారవేత్తలైన పొలిటికల్ లీడర్ల మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. కేసీఆర్ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కేటీఆర్ ఇప్పుడు ఇదే లిక్కర్ స్కాము లింకులు ఈ భూముల విషయంలో కూడా ఉన్నది. ఎందుకంటే ఆమె ఆ లిక్కర్ స్కామ్లో వచ్చిన ఆ డబ్బులంతా కూడా భూముల మీద పెట్టింది. దీంట్లో ఫినిక్స్ కంపెనీ ఉంది. ఫినిక్స్ కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ. ఈ లింకును ఛేదించండి. 100 కోట్ల లిక్కర్ స్కామే కనబడుతున్నదా? ఎందుకంటే ఇది పొలిటికల్గా పెద్ద ఎత్తున ఇదవుతుంది కాబట్టి, ఇది ప్రజల్లో నాని ఉన్న అంశం కాబట్టి దీన్ని ఎంచుకున్నారు. మీరు కేసీఆర్ సంపాదించిన అవినీతి సొమ్ము మీద దృష్టి పెట్టండి. ఈడీ ఇంతవరకు రైడ్ చేసిన వాటి మీద దృష్టి పెట్టండి. సో ఇది మనం ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. మనం కేవలం ఆ లిక్కర్ స్కాము 100 కోట్ల దగ్గరనే ఇదైపోయి ఉంటే మిగతా అన్ని అంశాలు సైడ్కి పోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ అంశాల నుంచి దారి మళ్ళకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అన్నది చూడాలి మరి రాబోయే రోజుల్లో. వాళ్ళు ఎట్లా, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మీరు గత కొన్ని రోజులుగా చూడండి, రేవంత్ రెడ్డి చాలా పక్కా ప్లాన్డ్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ ఉండేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో కొంత సక్సెస్ అయినారు. అంటే ఆయన మాట్లాడుతున్న తీరు కావచ్చు, దానికి బీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ అవుతున్నది, ఈ మధ్య ఈ 6 గ్యారంటీస్ విషయంలో కొంత కదలిక, ఇవన్నీ చూస్తుంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటేనే బెటర్ అన్నది వాళ్ళ ప్లాన్. కానీ దాని నుంచి బయటపడడానికి బీజేపీ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. సో ఇది ఎటువైపు దారి తీస్తుంది, పోటీ ఎట్లా ఉంటుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి.